ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమయుండెనో అని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమలకు అప్పగింపబడక ముందు చేసిన ప్రార్థనలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మాటలను త్రిత్వవాదులు తీసుకొని లోకము పుట్టక మునిపే క్రీస్తు కుమారుడై ఉన్నాడని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే వీరు చెప్పుచున్న ఈ అర్థము ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఆ మాటల యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. త్రిత్వవాదులు చెప్పుచున్న రీతిగా లోకం పుట్టక మునిపే క్రీస్తు కుమారుడై ఉన్నట్లయితే మొట్టమొదటిగా కాల పరిమితితో కూడిన తాత్కాలిక కుమారత్వమునకు సమ్మతించిన ప్రతి లేఖనము యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనానికి విరుద్ధమవుతుంది. రెండవదిగా యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో యేసు ఇంకనూ మహిమపరచబడలేదు అని మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా యేసు మహిమపరచబడి నిమిత్తము చేసిన ప్రార్థనలో అంశమును అర్థం చేసుకున్నట కష్టము కాదు. క్రీస్తు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై మహిమపరచబడక ముందు చేసిన ప్రార్థనలో లోకము పుట్టక మునుపు తనకుండిన మహిమను గురించి మాట్లాడుట ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనాన్ని మన జ్ఞాపకం చేస్తుంది. అక్కడ మనం చూస్తున్నప్పుడు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల లోకము పుట్టక మునిపే మహిమ కలిగి ఉందనుటలో ఆశ్చర్యమేమి? గనుక వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే దేవుడు ఒక్కడే అనే అద్భుత సత్యము మనకు తెలియజేయబడుతూ ఉంది. ఆయనే యెహోవా యేసుక్రీస్తు అనే విషయం కూడా మనకు తెలియజేయబడుతూ ఉంది. ఆమేన్.